హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని కుకింగ్ ఛానల్. ఈరోజు మా హౌస్ కన్స్ట్రక్షన్ అప్డేట్ గురించి చెప్తాను. ఈరోజు మా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం బేస్మెంట్లో కాంక్రీట్ వేస్తున్నాము. ఈ కాంక్రీట్ వేసిన తర్వాత బేస్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అందుకని మిల్లర్ కూడా తెప్పించాము. మిల్లర్తో కాంక్రీట్ మిక్స్ చేసి అక్కడ బేస్మెంట్లో వేస్తారు. దాన్ని బేస్ కాంక్రీట్ అంటారు. ఆ మిల్లర్లో ఇసుక, కంకర, ఇంకా సిమెంట్ వేసి మిక్స్ చేసి, వాటర్ పోసి మిక్స్ చేసి వేస్తారనమాట. దాన్ని కాంక్రీట్ అంటారు కదా. ఇంకా బేస్మెంట్లో మేము కాంక్రీట్ వేపిస్తున్నాము ఈరోజు. ఆ ఇసుక, ఆ సిమెంటు, కంకర ఇవన్నీ రేషియోలో వేస్తారు వాళ్ళు. అదే మిల్లర్ అండి. ఇంకా దీంతో బేస్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ బేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మాలు పెడతాము. గుమ్మాలు పెట్టిన తర్వాత ఇంకా గోడలు కడతాం స్టార్ట్ చేస్తామన్నమాట. అదేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా మీకు హౌస్ అప్డేట్స్ ఇంకా వీడియోల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి వర్కర్స్ ఇక్కడ కాంక్రీట్ బేస్మెంట్లో వేస్తూ ఉంటే ఆ దిమ్మెసతో దాన్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తున్నారు. దానివల్ల కాంక్రీట్ టైట్గా ఫిక్స్ అయిపోయింది అనమాట. తర్వాత 2 days వాటర్ పెడితే కాంక్రీట్ మొత్తం కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా దీన్నే బేస్మెంట్ కాంక్రీట్ అంటారు కదా. ఇవాళ ఇంకా అది చేస్తున్నాము. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.